మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు పూర్తిగా కాలిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు రిపేర్ పనుల కోసం మెదక్కు తీసుకొచ్చి మరమ్మతులు పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాప్తించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రామాయంపేట సిఐ వెంకటరాజు గౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని దర్యాప్తు కొనసాగుతుందని సిఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలు అంతరాయం కలిగాయి. ఈరోజు ఉదయం సుమారు 4:50 టైంలో ఒకటి కాల్ వచ్చింది మాకు. మాసాయిపేట ఈ బొమ్మారం జంక్షన్ ప్రాంతంలో ఒక ట్రావెలర్ బస్సు కాలిపోతుందని చెప్పేసి కాల్ వచ్చింది. డెడ్ కాల్ రావడంతో మేము అంతా మా ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి చూస్తే బస్సు కాలిపోతుంది. ఇంతలో ఫైర్ స్టాఫ్ కూడా రావడం జరిగింది. దీన్ని మంటలు ఆర్పడం జరిగింది. దీన్ని ప్రాథమికంగా విచారించినప్పుడు చంద్రశేఖర్ అనేట ఆయన హైదరాబాద్కి సంబంధించిన ఆయన ఆ బస్సు రిపేర్ కోసం మెదక్లో వేయడం జరిగింది. అది రిపేర్ నుంచి హైదరాబాద్ రిపేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ మంటలు అంటుకున్నాయని చెప్పేసి ఇప్పటివరకు ఉన్న సమాచారం. దీనికి సంబంధించి ఆ డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేశారో ఆ డ్రైవర్ కానీ ఆ డ్రైవర్తో పాటు ఉన్నాయన కానీ ఇప్పటిదాకా డైరెక్ట్ కాంటాక్ట్ కాలేదు. వాళ్ళని పూర్తిగా విచారించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తి వివరం తర్వాత వెల్లడిస్తారు. నష్టం జరగలేదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లోపల చెక్ చేయడం జరిగింది. దాంట్లో మనుషులు ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు.